దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ ఘనత ప్రభావములు యుగయుగములకు కలుగును గాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని విలువైన మాటలు మనము ధ్యానము చేయడానికి ప్రభు మనకిచ్చిన ఈ గొప్ప ఆధిక్యతను బట్టి దేవాది దేవునికి మనము ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన వారుగా ఉన్నాం. అదే సమయంలో దేవుని వాక్యం వినుటకు దేవుని పాద సన్నిధిలో కూడి ఉన్న దేవుని ప్రియబిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పక్షముగా వందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని సన్నిధానములో నేడు మనము ధ్యానము చేయబోతున్న అంశ భాగము దేవుని నమ్మిన మనకు దేవుడు దేని మీద అధికారం ఇచ్చారు. దేవుని నమ్మిన మనకు దేవుడు దేని మీద అధికారం ఇచ్చెను. అధికారం అంటే మనము వార్డు కౌన్సిలర్లు గాను మున్సిపల్ చైర్మన్లు గాను నిలబడేది కాదు అధికారం. ఆ అధికారాలు పరిమితి గలవి. ఏ అధికారమైనా, అది ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, వాళ్ళకు ఒక పరిమితి ఉంటుంది. మరలా వారిని ఎన్నుకోవాలి అనంటే ప్రజలు ఎన్నుకోవడము ఇలాంటివి మనం చూస్తూ ఉంటాం. కానీ మనలను ఎన్నుకున్నవాడు ప్రభు. ఆయన ఇచ్చే అధికారం 5 సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు ఇలాంటిది కాదు. ఆయన అధికారము శాశ్వతమైనది, ఆయనది. ఆయన పిల్లలకు కూడా ఆయన ఇచ్చే అధికారము చాలా గొప్పది. కొన్ని అధికారాలు మనం చూడక ముందుగా మూలవాక్యాన్ని చదువుకుందాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాల్లో ఈ చక్కటి మాట రాయబడింది. ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 26, 27 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాం. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలను జాగ్రత్తగా చేయువాని జనుల మీద అధికారం ఇచ్చేదను అని రాయబడింది. యేసు ప్రభుల వారు చెప్పిన మాట ఏంటంటే, నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారము ఇచ్చెదను. చాలు. ప్రభునందు ప్రియులారా, దేవుడు కొన్ని విషయాల్లో మనకు అధికారం ఇవ్వాలి అనంటే చేయాల్సిన పనిని ఆయన చెప్తున్నాడు అక్కడ. ఆ మాట మీరు బాగా విన్నారా? నేను నా తండ్రి వలన అధికారం పొందాను, ఆ అధికారం మీకు కూడా ఇవ్వాలి అంటే నా క్రియలు మీరు జాగ్రత్తగా చేయాలి. ప్రభునందు నాకు ప్రియమైన వారులారా, దేవుడు చెప్పిన పనులు చేయకోకుండా ఈ లోకంలో దేవుడు మనకు అధికారము ఇవ్వడు. ఆయన చెప్పిన పనులు చేయవారికే అధికారం. ఇప్పుడు ప్రజలు కూడా ఎవరినైనా ఎన్నుకునేటప్పుడు, అధికారం ఇచ్చేటప్పుడు వారు చెప్పిన మాటలు నమ్మి ఓట్లు వేస్తారు. ఓ, వీళ్ళని గెలిపిస్తే మనకు పలానివి ఇస్తారట అని. అంటే వీళ్ళు నమ్మినప్పుడే వారికి ఓటు వేశారు, వారికి అధికారం ఇచ్చారు అని మనం చూస్తాం. అలాంటప్పుడు దేవుడు కూడా ప్రతిదీ చూసేవాడు. ఆయన పనులు చేసే వారికి మాత్రమే కొన్ని అధికారాలు ఇస్తాడు. ఏం పనులు? ఆయన పనులు ఆ 2వ అధ్యాయంలో చాలా విషయాలు ఉన్నాయి. వాస్తవానికి మనము 25వ వచనాన్ని చూస్తే, నేను వచ్చే వరకు మీకు కలిగిన వాటిని గట్టిగా పట్టుకోండి అన్నాడు. ఏమి గట్టిగా పట్టుకోవాలి అని మనం చూస్తే,
మారు మనస్సు పొందడానికి అవకాశం ఇచ్చాడట. 21 నుంచి రాయబడింది. తుయతైరు పట్టణంలో ఉన్న సంఘముతో మాట్లాడుతూ ఆయన చెప్పాడు, అది మారు మనస్సు పొందల. ఒకవేళ పొందితే, దేవునికి సాక్షిగా ఉంటే, దేవుని క్రియలు చేస్తే తప్పక ఆయన అధికారం ఇచ్చేవాడు. ఇంతకు ప్రభు ఇచ్చే అధికారం ఏ అధికారమో కొన్నింటిని మనము చూద్దాం. మొదటి విషయానికి వద్దాం. రాసిన సువార్త 9వ అధ్యాయము 6వ వచనం. ఆయనను పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలనని చెప్పి ఆయన పక్షవాయువు గల వారిని చూచి, నీవు లేచి నీ మంచమెత్తుకొని నీ ఇంటికి పొమ్మని చెప్పగా చాలు. ప్రభునందు ప్రియమైన వారులారా, మొదటిది దేవుడు మనకిచ్చిన లేదా తన కుమారుడైన యేసు ప్రభుల వారికి ఇచ్చిన ఆ శ్రేష్టమైన మాటలు చెబుతూ అన్నాడు, పాపమును క్షమించుటకు మనకు అధికారం ఇచ్చాడు. అయితే పాపమును క్షమించాలి అని అంటే మనలో పవిత్రత ఉండాలి. అక్కడ వారు ఒక కుష్టు వ్యాధి కలిగిన వ్యక్తిని లేకపోతే పక్షవాయువు కలిగిన వ్యక్తిని తీసుకొచ్చారు మంచం మీద. యేసు ప్రభుల వారు మాట్లాడుతూ అన్నాడు, నీవు లేచి నీ పరుపెత్తుకొని నడువు అని అనక ముందుగా అని చెప్పిన మాట, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు వెళ్ళిపో అన్నాడు. అక్కడంతా ఒక వార్త ఏంటంటే, ఇతనే వాడండి పాపములు క్షమించడానికి, దేవుడు ఒక్కడే కదా పాపాలు క్షమించాల్సింది అని వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు అన్నాడు, భూమి మీద పాపములు క్షమించుటకు మనుష్య కుమారునికి అధికారము కలదు అన్నాడు. అయితే ఈ మనుష్య కుమారుడు ప్రభు అయిన యేసుక్రీస్తు తన గురించి తాను చెప్పుకున్నాడు, పాపములు క్షమించాలి అని అంటే పవిత్రుడై ఉండాలి. మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. పరీక్ష పేపరు రుద్దాలి అనంటే, పిల్లలు రాసిన పరీక్ష పేపరు దిద్దాలి అనంటే, దిద్దే వ్యక్తికి ఆ యొక్క సబ్జెక్టు మీద ఏముండాలి? అవగాహన ఉండాలి. నేను 10వ తరగతి పిల్లలు పరీక్షలు రాసేటప్పుడు ఆ స్కూల్స్కు నేను వెళ్ళాను. ఉదాహరణకు మీకు జ్ఞాపకం చేస్తాను. స్కూల్స్కి వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత అక్కడికి ఆ పిల్లలు పరీక్షలు రాసే పిల్లలకు కొంతమంది టీచర్స్ని ఇన్విజిలేటర్గా వేశారు. వాళ్ళు చక్కగా బ్యాడ్జ్ పెట్టుకున్నారు. క్లాస్ రూమ్లోకి వచ్చి పిల్లలకు పేపర్స్ ఎక్సెట్రా అన్ని అందజేస్తూ ఉన్నారు. నాకు తెలిసిన ఒకరిద్దరు కూడా ఉన్నప్పుడు నేను వాళ్ళతో మాట్లాడాను. ఉదాహరణకు చెప్తాను, అది పరీక్ష మ్యాథ్స్ ఎగ్జామ్, మ్యాథమెటిక్స్, మన భాషలో లెక్కల పరీక్షకు ఇన్విజిలేటర్గా వేసిన వ్యక్తి లెక్కల మాస్టర్లు కాదు. వాళ్ళు తెలుగు మాస్టర్లు, హిందీ పండిట్లు ఇన్విజిలేటర్గా వేశారు. నాతో ఒకరు మాట్లాడుతూ, ఈయన హిందీ టీచర్ కదా, పరీక్షకు వేశారు అంటే, ఏ స్కూల్లోనైనా హిందీ టీచర్లు, తెలుగు టీచర్లు మ్యాథమెటిక్స్ ఎగ్జామ్కు వేస్తారు. ఎందుకు అనంటే, ఎవరైనా పిల్లలతో వాళ్ళకు కనెక్ట్ అయ్యి ఉండి, ఉదాహరణకు పేరెంట్స్ మా పిల్లలకి చెప్పండి సార్ అని అన్నారనుకోండి, ఈ మ్యాథమెటిక్స్ చెప్పడానికి ఈ తెలుగు టీచర్కు మ్యాథమెటిక్స్ రాదు. అందుకే వీళ్ళేం చెప్తారంటే, మీరే చూసి రాసుకోండి రా, మీకు వచ్చింది మీరే చూసి రాసుకోండి ఒకళ్ళు చెబితే. కానీ పరీక్ష రుద్దేటప్పుడు మ్యాథమెటిక్స్ తెలుగు టీచర్ను వేరు. పేపర్ దిద్దేటప్పుడు ఖచ్చితంగా ఇంగ్లీష్ పేపర్ రుద్దాలి అని అంటే ఇంగ్లీష్ టీచర్నే వేస్తారు. ఇప్పుడు మీకు అర్థమైంది, ఆ సబ్జెక్టు మీద నైపుణ్యత కలిగిన వ్యక్తిని అక్కడ అపాయింట్ చేయడం వల్ల అతను ఆ పనికి న్యాయం చేస్తాడు. ఇప్పుడు పాపములు క్షమించుటకు మనకు అధికారం ఉందని, లోకంలో పాపం చేస్తే మిమ్మల్ని క్షమిస్తున్నా అని మనం అనలేం. కారణం ఏంటంటే, మనలో కూడా ఏయో ఒక బలహీనతలు పాపముగా ఉన్నాయి. కానీ ప్రభు
ప్రభువును మీరు చూస్తే ఆయన దగ్గరికి అనేక మంది వచ్చినప్పుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవి, నువ్వు సమాధానము గలదానవే వెళ్ళు అని అన్నాడు. అంటే ఈయన పాపము లేనివాడు. అందుకే మీరు బైబిల్ గ్రంథాన్ని చూస్తున్నప్పుడు యేసు ప్రభుల వారు ఈ లోకానికి విసిరిన ఒక సవాలు ఏంటంటే, నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపింపగలడా, అంటే రూపింపగలడు, చెప్పగలడా? పాపము లేని పరిశుద్ధుడు మనం ఆరాధిస్తున్న ప్రభు. అందుకే మనలో కూడా తప్పిదాలు లేనప్పుడు క్షమించే గుణము ఒక అధికారముగా దేవుడు మనకు ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి, తన నమ్మిన బిడ్డలను పాపములు క్షమించే అధికారం. రెండవది ఏ అధికారమో చూద్దాము. మత్తయి రాసిన సువార్త 10వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చెను. చాలు. రెండవది ప్రియులారా, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు దేవుడు మనకు అధికారం ఇచ్చెను. ఏ ఆత్మ ఇది? అపవిత్రాత్మ. చాలా చక్కగా ఆయన మాట్లాడుతూ, ఎందుకంటే నేను చాలా విషయాలు ఉన్నాయి అక్కడ, కానీ మొదటి లైన్లోదే నేను వివరిస్తున్నాను. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ఇంకా ప్రతి విధమైన రోగము, వ్యాధి ఇవన్నీ ఉన్నాయి, వీటన్నిటికీ అధికారం. కానీ అక్కడ ఒక మాటనే నేను తీసుకుంటున్నాను, అది అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకు. దేవునందు ప్రియమైనటువంటి వారలారా, ఇది అలనాడు శిష్యులే కాదు, తన నామమందు విశ్వాసం ఉంచిన మనము కూడా ఈ దురాత్మ సమూహాలను పారదోలడానికి ప్రభు మనకు అధికారం ఇచ్చినవాడుగా ఉన్నాడు. పొరపాటుగా ఉన్న ఫలంగా ఇప్పుడు మీరంతా కూర్చొని వాక్యం వింటున్నారు, మీ మధ్యలో ఎవరైనా ఒకరు అని ఊగారనుకోండి, మీరు ఉరికింటారు బయటికి. వాళ్ళు ఊగింది ఆలస్యంలా, మీరు ఉరికింది ఆలస్యం ఉండదు. ఇంకా పొరపాటుగా ప్రార్థన చేసేటప్పుడు ఎవరినన్నా అని అనుకోండి, ఇంకెట్టుంటుంది పరిస్థితి? ఈ మందిరంలో, అంటే ఇప్పుడు మనం పైన మందిరం కట్టుకున్నాం, కిందన మందిరం జరిగేటప్పుడు కొన్ని సందర్భాలలో ఈ అపవిత్రాత్మలు పట్టిన వ్యక్తులను తీసుకొచ్చి మందిరంలో పెట్టారు. ప్రార్థన చేయడానికి మేము వచ్చాం. విచిత్రం ఏంటంటే, ప్రార్థన చేసేటప్పుడు ఎవరైనా కానీ ఒకరు సహకారిగా, సరే ఆమెను తీసుకొచ్చి చర్చిలో పడుకోబెట్టారు. ఉదాహరణని మా ఆమెనే తీసుకొచ్చాను. నేను ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుని సన్నిధానంలో నేను బైబిల్ గ్రంథాన్ని తల మీద పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆ మూలుగులు వినపడతా ఉంది. సరే ప్రార్థన చేస్తూ కళ్ళు తెరిచాను. నేను మూలిగే అనే ఆడే ఉంది, ప్రార్థన చేసే నేను అన్నే ఉండా, సేవకులు వాళ్ళు మాత్రం వాకిలి కాడుంది. ఏమి ఆడదా అంటే భయం పడతానని రాదా, భయం అని రాదా? రాను. నేను మొత్తం పైన ప్రార్థన చేసాం, దురాత్మ తొలగిపోయింది. మధ్యాహ్నం కూడా ఇక్కడే పడుకోంటే, పాపం ఇక్కడే ఉన్నారు, ఏమైనా తిన్నారో లేదో పోయి కనుక్కోపో అన్నాను. కనుక్కోపో, కొంచెం పంపిద్దాం అన్న, మనం తింటున్నాం కదా, అప్పుడు బాగా అయిపోయింది కదా అని. ఇంకా బాగా అయిపోయింది కదా, నువ్వు పోయి కనుక్కోపో అని చెప్పేసి అంటే, ఆ మాట తప్ప ఏదైనా చెప్పు. నాకు బాగా అయింది, నువ్వు వాటి దగ్గర ఉండగానే చూసినావు, బాగా అయిపోయింది. కాకపోతే ఆమె కొంత ధైర్యం కోసం ఇక్కడే పడుకుంటానంది, మందిరంలోకి వచ్చే పడుకుంది. ఏదైనా తినమని చెప్పడానికి ఒకసారి వెళ్ళిపో, అడుగుపో అంటే ఏ పని చెప్పినా వింటారేమో కానీ ఒక 10-20 నిమిషాలు బ్రతిమలాన్నే కూడా మందిరంకి పక్కకు రాలే. నేనే వచ్చి తర్వాత ఏమో బాగుందంటే బాగుందంటే
అన్నం ఇక్కడికి తీసుకురమ్మంటారు, ఆయన వచ్చి తింటారమంటే నేను ఇంటికి వెళ్ళిపోతానన్నాను. వెళ్ళిపోయిన తర్వాత వాకిలేసి వచ్చాను, మళ్ళా వాకిలి తిని కూడా రాలే, తలుపు తిని కూడా రాలే. ఏమంటే లోపల ఒక భయం. కానీ దేవుడు అన్నాడు, మనకివ్వబడిన అధికారం ఏంటంటే యేసు నామములో అపవిత్రాత్మలను ఎల్లగొట్టడం. చాలా పల్లెలు ఆ దినాల్లో మేము తిరుగుతున్న ప్రారంభ దినాల్లో ప్రార్థన చేసేటప్పుడు నా చుట్టూ ఉన్నటువంటి పిల్లలంతా దగ్గరే ఉండేవాళ్ళు. ప్రార్థన చేసేటప్పుడు గట్టిగా వాళ్ళు అరుపులు కేకలు చాలా ఉంటాయి. యేసు నామంలో పో అని అన్నప్పుడు పోతా పోతా ఏమో అత్తగారింటికి పోయినట్టు పోతా అంటే ఈ దయ్యం పోయేదేమో తెలియదు, కానీ చుట్టుపక్కల ఉండే వాళ్ళు మాత్రం పోయి దూరం ఉంటారు. వచ్చేటప్పుడు ఏమర్రా ప్రార్థన చేస్తున్నానే, మీరు అట్లా ప్రక్కన ఉండేసి అట్లా బైబిల్ మీద చేయి పెట్టచ్చు కదా అంటే, నువ్వు కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేటప్పుడు దయ్యం కడుపులో గుద్దితే, మిమ్మల్ని గెట్ట గుద్దితే అంటే నన్ను గుద్దినా పర్వాలా. అపవిత్ర ఆత్మల మీద మనకు దేవుడిచ్చిన అధికారం. భయపడితే పరిచర్య చేయలేం. దేవుని బిడలుగా మోకరించి ప్రార్థిస్తున్నప్పుడు విశ్వాస సహితమైన ప్రార్థన ఆ అపవిత్రాత్మ ఎలాంటిదైనా దేవుడు తొలగిస్తాడు. మొదటిది పాపములు క్షమించడానికి, రెండవది అపవిత్రాత్మలపై అధికారము, మూడవది చూద్దామా లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము. లూకా రాసిన సువార్త 10వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చూద్దాం. 10వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను నీకు అధికారము అనుగ్రహించున్నాను, ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. ఏంటంటే పాములు తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి అధికారం. మా ఇంట్లో బల్లిని చంపడానికి దాదాపు 3-4 పొరకలు పాడు చేశారు. బల్లిని కొట్టనీకి బల్లి ఎంత, ఒకవేళ దాని ప్రాణం ఎంత, పోనేదేమన్నా ఎగిరి నిందబడేదే, రక్కేదే, కరిచేదే ఏమి కాదు. 100 రూపాయలు పెట్టి పొరక కొంటే పొరపాటుగా బల్లి మధ్యలో కనపడితే ఎంత బలమైన వేస్తారంటే, బహుశా అది కనుక పాము అయిందంటే అక్కడే చచ్చిపోతుంది. కొట్టి సహజంగా బల్లికి తోకలో పానం ఉంటుంది, అది చచ్చిపోయినా కూడా ఆ తోక అట్ట కొట్టుకుంటా ఉంటుంది. ఆ తోక కొట్టుకుంటానే కూడా వీళ్ళు కొట్టుకుంటా అంటారు వాకిలి కాడికి దూరం పోయి. ఇంకా తేళ్ళు పాములంటే ఇంకా అది ఒక పెద్ద యుద్ధమే. అది గుర్తుపెట్టుకోండి ప్రియులారా. అక్కడ ఒక మంచి మాట రాశాడు దేవుడు, ఆయన అనుమతి లేకోకుండా మీ మీద అది ఏ ప్రభావము చేయదు. నిజమే, మనకు ఆటంకాలు సృష్టించడానికి అపవాది అనేకమైనటువంటి విధానాలు ఉపయోగించవచ్చు, కానీ అది మాత్రం నీ మీద అధికారము చలాయించదు. అలాగని గడిచిన దినాల్లో మనం చూసాం, కొంతమంది సేవకులు ఏం చేశారంటే, తేళ్లు పాములు మమ్మల్ని కరిచినా ఏం కావు, దేవుని వాక్యం చెప్పిందని సేవకులు కరిపించుకొని చచ్చిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలా కాదు, మనం కోరుకొని కరిపించుకోవడం కాదు, చంపించుకోవడం కాదు, కానీ జాగ్రత్తతో మనం ఉన్నప్పుడు దాని మీద మన అధికారమే ఉంది తప్ప మన మీద దానికి అధికారము లేదు. సహజంగా ఏ పురుగైనా మీరు గమనించి చూడండి, మనం చంపుతామన్న భయం దానికి ఎక్కువ, అది కరుస్తాదన్న భయం కూడా మనకు అంతే ఎక్కువ. అయితే దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. ఎలాంటి అధికారము అనంటే శత్రువు బలం అంతటి మీద ఆయన అధికారం ఇచ్చాడు. అలాంటప్పుడు పాములు తేళ్లు పెద్దవేమి కాదు. ఆయన అన్నాడు, ఏది మీకెంత మాత్రమును ఏమి చేయదు, హాని చేయదు. నాకు తెలిసిన ఒక దైవజనుడు ఉన్నాడు అనంతపురంలో, పెద్ద ఆయనను చాలా శోధించి సేవలో ఉన్నప్పుడు భయంకరమైనటువంటి పాములు ఉన్నటువంటి గదులలో నువ్వు ఉండాలి, అది ఇదని అడిగిన సందర్భాలు ఉన్నాయి.
ఆయన అన్నాడు, పాములున్న గదిలో నేను ఉండడం ఏంటి అంటే, అక్కడ దయ్యాలు ఉన్నాయంటే ఉన్నాడు అక్కడ. చాలా సందర్భాల్లో అలాంటి పాడుబడిన గదులలో ఆయనను శోధించడానికి, బాధించడానికి వేసినప్పుడు ఆయనను పాము కరిసిన సందర్భాలు ఉన్నాయి. ఒకసారి కాదు, 2-3 సార్లు. ఇప్పటికీ ఆ కాట్లు అలాగే ఉన్నాయి ఆయనకు. ఇప్పటికీ ఆ కాట్లు అలాగే ఉన్నాయి. ఎప్పుడైనా మేము వెళ్ళినప్పుడు, ఇదిగో రూబెన్ ఇక్కడ కరిసించున్న ఆయన పాము అంటాడు. దాదాపు 76-77 సంవత్సరాల వయసు ఉంది ఆయనకు. మరి అంకుల్ మీకు అలాంటప్పుడు ఏం కాదంటే, చచ్చిపోయారనుకున్నారు నాయన అందరూ, అయిపోయింది ఇంకా అని చెప్పేసి అనుకున్నారు. కానీ నా దేవుడు ఉదయానికల్లా మళ్ళీ తిరిగి సజీవంగా నిలబెట్టి ఆ ఊర్లలోనే సువార్త ప్రకటించుకుంటూ వెళ్ళిపోయాను. అవి కరిసేవి కానీ దేవుడు నాకు కీడు చేయలే. మన బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు అపోస్తల కార్యములు 27-28 అధ్యాయాల్లో మెలితి అనబడే దీపంలో ఆ పుల్లలు ఏరుతూ ఉన్నప్పుడు పౌలును కూడా ఒక పాము అలాగ పట్టేసింది. ఎంత శపితమైన వ్యక్తో పాము కరిసింది అని అనుకున్నారు. కానీ మీరు గమనిస్తే తర్వాత చూస్తే దాన్ని విదిలించేశాడు. వాస్తుందేమో, వాపొస్తుందేమో అని ఎదురు చూశారు. దేవుడు దాని మీద అధికారం ఇచ్చాడే తప్ప దాని వల్ల పౌలు గారు చనిపోయినట్లుగా మనం చూడం. దేవుడు పాపములు క్షమించుటకు, అపవిత్రాత్మలపై, శత్రువుల మీద, అనగా ఎదుగో ఈ విష సర్పాలు, ఈ శత్రువుల మీద చివరిగా మనకు ఇచ్చిన అధికారం ఏంటో చూసి ముగిద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం ప్రియులారా. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూద్దాం. 12వ వచనాన్ని మనం చూద్దాం. పన్ను ఎందరు అంగీకరించుదో వారికందరికి అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించి. 4వది, దేవుడు మనకిచ్చిన అధికారం ఎలాంటిది అంటే దేవుని పిల్లలమయ్యేటటువంటి అధికారం దేవుడు మనకు ఇచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎవరి పిల్లలం? దేవుని బిడ్డలం. ఒక మాట మీరు గుర్తుపెట్టుకొని చూడండి. నేను చాలా అబ్జర్వేషన్స్ లో అక్కడక్కడ బయట గమనించిన విషయం ఏంటంటే, ఉదాహరణ గారు ఎమ్మెల్యే పిల్లలు బడికి వెళ్తున్నారు, వారి వెంట సెక్యూరిటీ వెళ్తుంది. ఇక ముఖ్యమంత్రి పిల్లలు కాలేజీకు ఎక్కడో వెళ్తున్నారు, వాళ్ళకి సెక్యూరిటీ ఉంటుంది. ఎందుకు? వాళ్ళు ముఖ్యమంత్రి కాదు, వాళ్ళు ఎమ్మెల్యే కాదు, వాళ్ళ ఎంపీ కాదు. వాళ్ళ నాన్నకున్న అధికారం వీరికి ఎంత ఆధిక్యత వచ్చిందంటే ఒక సెక్యూరిటీ. ముఖ్యమంత్రి గారి భార్య ఆమె ఎక్కడైనా వెళ్ళిపోతున్నప్పుడు ఆమెకు సెక్యూరిటీ, మాజీ ముఖ్యమంత్రి భార్యకు సెక్యూరిటీ. ఏంటిది? ఆ అధికారాన్ని బట్టి వాళ్ళకు వస్తే, ఇక్కడ చాలా చక్కటి మాట అండి, చాలా నాకు మంచిగా ఈ మాట నచ్చిన మాట ఏంటంటే, ఎవరైతే ఆయన నామమును విశ్వాసం ఉంచారో వారందరికీ దేవుని పిల్లలమయ్యేటటువంటి అధికారం. ఎంత గొప్ప అధికారం చూడండి. ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. వారి వెంట, ముఖ్యమంత్రి గారి పిల్లల వెంట సెక్యూరిటీ ఉండి స్కూల్స్ కాలేజెస్కో వెళ్తే, మనం ఆయన బిడ్డలం కాబట్టి లేఖనం సెలవిస్తుంది 34వ కీర్తన 7వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని సంరక్షించును అని రాబడింది. ఆ మధ్యకాలం నేను ఒక అమెరికా దేశంలో ఉన్నటువంటి నాసా అనబడేటటువంటి గొప్ప పరిశోధన సంస్థకు చెందిన వ్యక్తులు కొన్ని రాసిన సంఘటనలు ఒక న్యూస్ లో నేను చదివాను. వాళ్ళు అనుకున్నారట, జస్ట్ వాళ్ళ ఇమాజినేషన్ లో ఆ నాసా వెళ్ళగలిగినంత ఆ యొక్క దూరం వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసినప్పుడు దేవుని దూతలు అనుకున్న ఆలోచనలో వాళ్ళకి కనిపించిన విషయం ఏంటంటే, ఒక్కొక్క దూత దాదాపు 150 అడుగుల ఎత్తున్నట్లుగా వాళ్ళు గ్రహించారట. 150 అడుగులు. అప్పుడు అనుకున్నాను నేను, ఒక దైవజనుడు కూడా ఆ విషయాన్ని గమనించి వివరిస్తే విన్నాను నేను. అందుకే హిజ్కియా కాలంలో ఒక్క దూత దండులోనికి వెళ్తే 185,000 మందిని ఏం చేసింది? కోచేసింది, నాశనం చేసేసింది, చంపేసింది. 150 అడుగులంటే
15 అంతస్తుల బిల్డింగ్ అని చెప్పచ్చు. అంత గొప్ప దేవుని దూతలు దేవుడు తన ప్రియబిడ్డలమైనటువంటి మనకు భద్రతగా ఇచ్చాడు. ఎందుకు? ఆయన ఎందు విశ్వాసం ఉంచాం, ఆయన పిల్లలము కాబట్టి. మరలా మీకు జ్ఞాపకం చేస్తాను, ఒకవేళ ఏదైనా దేవుని సేవకులకో సేవకురాళ్ళకో దేవుని నమ్ముకున్న విశ్వాసులకో అనారోగ్యాలు, ఆపదలో, ఆటంకాలు రావని కాదు, వస్తాయి. వచ్చిన దానిలో ఆయన అనుమతి లేకోకుండా, బైబిల్లో ఒక మంచి మాట రాయబడింది, ఆయన అనుమతి లేకోకుండా మీ తల వెంట్రుకలలో ఒక్కటి కూడా భూమి మీద రాలదు అన్నాడు. ఒక సేవకుని అలాగ చంపేశారే, హతసాక్షి అయిపోయాడు. ఎస్, ఆయన అనుమతి ఇచ్చాడు. కొన్నిసార్లు కొందరి మరణం దేవునికి మహిమ కలగడానికి, కొన్నిసార్లు కొంతమంది విశ్వాస జీవితం దేవునికి మహిమ కలగడానికి. ఎందుకు అంటే దేవుని పిల్లలం కాబట్టి మనం. కావున ప్రభు నందు ప్రియమైన వారలారా, ఈ సమయంలో ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ పాపములు క్షమించడానికైనా, అపవిత్రాత్మల మీద అధికారమైనా, శత్రువు బలం మీదైనా, దేవుని పిల్లలమైన అధికారమైన మనకు కావాలి అంటే మూలవాక్యం ప్రకటన 2:26 ప్రకారముగా ఆయన క్రియలు అంతము వరకు చేసేవారికే. మందిరం వచ్చిపోయే వాళ్ళందరికీ అధికారం అనుకోమాకండి. ఆయన పనులు చేసేవారికి, ఆయన క్రియలు చేసేవారికి, మారు మనస్సు పొందిన వారికి, రక్షణ జీవితాన్ని కొనసాగించే వారికి, జారత్వమునకు ఆ తోయతోరు పట్టణంలో ఉన్న సంఘంలో ఉన్నటువంటి బలహీనతలన్నీ చెప్పాడు దేవుడు. దానికి మారు మనసు పొందే అవకాశం నేను చాలాసార్లు ఇచ్చాను. అది మారలా, తన జారత్వం విడిచిపెట్టలే అన్నాడు. అందుకే దాన్ని మంచం పట్టిస్తాను అన్నాడు. కానీ నా క్రియలు చేస్తే మాత్రం నా బిడ్డలుగా వారికి అధికారం ఇస్తానని 26లో అంటాడు. 21 అవన్నీ చెబుతూ వచ్చాడు. ఆ తూయతైరు పట్టణ మార్పు చెందలా అంటూ వచ్చాడు. 26కు వచ్చేసరికి అని అన్నాడు, అంతము వరకు తన క్రియలు చేసేవారికి అధికారం ఇస్తాను అన్నాడు. కావున దేవుని ప్రియమైన వారలారా, దేవుడిస్తే ఆ అధికారం 1 సంవత్సరమో 1 బ్రతుకు కాలమో కాదు, తరతరాలు అవి నిలిచి ఉంటాయి. కావున దేవుని మనం ఇదే అడగాలి, నీ పని చేస్తాను, నీకు సాక్షిగా ఉంటాను, ఇట్టి వాటి మీద నాకు అధికారం ఇచ్చి నీ సాధనముగా నన్ను నడిపించు ప్రభువా. భయం నన్ను ఆవరించినప్పుడు, బలహీనత నన్ను ఆవరించినప్పుడు, నా సర్వాధికారమైన దేవుడువైన నీవు నాతో, నా పక్షముగా, నా కుడి ఎడమ ముందు వెనక నువ్వు నా ఉన్న ధైర్యముతో నేను ముందుకు వెళ్ళడానికి సహాయం ఇచ్చేయని ప్రభు ఎదుట ప్రార్థన చేద్దాం. తలలు ఉంచుదాం, కళ్ళు మూసి ప్రభు ఎదుట శిరము ఉంచి, నాయనా విను నీ మాటలు నా హృదయంలో పదిలపరచండి. అధికారమిచ్చు దేవుడవు, నా కన్న తండ్రిగా నీవు ఉన్నందుకు స్తోత్రములు అని స్తుతులు చెల్లిద్దాం. మహోన్నతుడైన దేవా, మహాగణుడైన పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయనా. మీ పనులు చేయు వారికి మీరిచ్చే ఉన్నతమైన అధికారము, స్థిరమైన అధికారము ఎలాంటిదో మీ లేఖనాలలో నుంచి కొన్ని విషయాలు మేము ధ్యానము చేశాం. నిజమే తండ్రి, సర్వాధికారము కలిగిన దేవుడు అన్న నీవు మాత్రమే అధికారం ఇవ్వగలవు. ఆయన మీరిచ్చే అధికారము భూ సంబంధమైనది కాదు నాయన. ఆ అధికారము మీ ద్వారా స్థిరమైనది, శాశ్వతమైనది. కావున మేము మీ క్రియలు చేస్తూ నీ బిడ్డలుగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, నీ బిడ్డలమైన మా జీవితాలలో పాపములు క్షమించుటకైతేనేమి, శత్రువు బలము మీదైతేనేమి, తండ్రి మీ కార్యములు చేసే విషయంలోనైతేనేమి, మీ బిడ్డలముగా బ్రతికే విషయంలోనైతేనేమి, మీరు మాకిచ్చిన అధికారాన్ని చక్కగా ఉపయోగించుకునే జీవితాన్ని మీరు మాకు దయచేయండి. ఓ నాన్న, ప్రకటించిన పరలోకపు సంగతులు వ్యర్థముగా పోకుండా సారవంతమైన నేలను పడిన విత్తనం వలె 30దంతలుగా 60దంతలుగా 100 మీరు ఫలింపచేసి మీ ఘననామానికే మహిమ ఘనత ప్రభావములు మీరు కలుగు చేసుకునమని ఎంతైనా నమ్మదగిన దేవుడవని మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. మా
చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.